అర్జున్, అగ్ని పరీక్ష నీకా నీ భార్యకా? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్తో వేడెక్కిపోయున్నావు. కాస్త జ్యూస్ తాగర్జున్. నేనేం టెన్షన్ పడ్డం లేదు. నాకే జ్యూసు అక్కర్లేదు. ఓకే ఓకే, కూల్ కూల్ అర్జున్. ఒక పని చేద్దాం. అసలు నీ కావేరి ఇంట్లో ఉందో లేదో ఫోన్ చేసి కనుక్కో. నీ టెన్షన్ కాస్త తగ్గుతుంది. నాకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అవసరం లేదు, నా కావేరి ఇంట్లోనే ఉంటుంది. నీ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తుంది అర్జున్. కానీ నా తృప్తి కోసం ఒక్కసారి ఫోన్ చేయి. ఒక్కసారి. అర్జున్, ఫోన్ చేయడానికి భయంగా ఉందా? ఫోన్ స్పీకర్లో పెట్టు, నేను కూడా వింటాను. కావేరి ఖచ్చితంగా పూజ కోసం బయటకు వెళ్ళాలి అర్జున్. అది నేను వాడుకుంటాను. హలో, చెప్పు అర్జున్. అమ్మా, ఏం చేస్తున్నావు? కావేరి ఎక్కడుంది? మాతోనే ఉందమ్మా. అందరం కలిసి గుడికి వెళుతున్నాం. ఈ టైంలో గుడికి వెళ్ళడం ఏంటమ్మా? కాకికి ఏదో మొక్కుందంటరా, కావేరిని తీసుకుని గుడికి వెళతానంది. వద్దులే, అందరం కలిసి వెళదామని అందరం బయలుదేరాం. ఏనాన్నా, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా. పదండి. గుడ్. అంటే ఆ కావేరి మేం గెస్ చేసినట్టుగానే గుడికి బయలుదేరిందన్నమాట. ఓకే. చూసావా అర్జున్, కావేరి గడప దాటదు, మా అమ్మ గీత గీసింది అని అన్నా. ఇప్పుడు చూడు, కావేరి కాకిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటికి తీసుకెళ్తుందో. షట్ అప్. కావేరి ఒక్కతే బయటికి వెళ్ళడం లేదు, మా ఇంట్లో అందరితో కలిసే వెళ్తుంది. గుడికి వెళ్ళడం కూడా నీ దృష్టిలో తప్పేనా? మా ఆస్తి పేపర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అలాగే మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి కూడా. చూద్దాం అర్జున్, ఈవినింగ్ వరకు టైం ఉంది కదా. నేనెలాగైనా అత్తయ్య వాళ్లకు తెలియకుండా భిక్షాటానికి వెళ్ళాలి. దాంతో ప్రసాదం చేసి అమ్మవారికి ప్రసాదం సమర్పించాలి. కానీ ఎలా? నీ గెస్ అంతా తప్పు అర్జున్. నువ్వు కావేరి బయటికే రాదన్నావు, కానీ వచ్చింది. నువ్వు విశాల్ని కలవదు అని అంటున్నావు. కలుస్తుందేమో, చూద్దాం ఏం జరుగుతుందో. జస్ట్ వెయిట్ అండ్ సీ. అత్తయ్య, నేను వెళ్ళి షాప్లో కొబ్బరికాయలు తీసుకుని వస్తాను. ఏం అవసరం లేదు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టకపోతే ఏం కాదులే. అయినా కొబ్బరికాయ కొట్టకపోతే అమ్మవారేమైనా అనుకుంటారా ఏంటి? పోతాయి, లెంపలేసుకో. మళ్ళీ నేనేసుకోవడం ఎందుకు? నువ్వే చంపలు పగల కొట్టావుగా. కావేరి, మేం గుళ్ళో ఉంటావమ్మా, నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురా. అలాగే కాకమ్మా. నేను త్వరగా వెళ్ళాలి. కావేరి భిక్షాటనకి వెళ్తుంది.
ఈ విషయం వెంటనే విశాల్కి కాల్ చేసి చెప్పాలి. చెప్పు మంజు. తను భిక్షాటన కోసం వెళ్తుంది. సూపర్. ఇక నేను చూసుకుంటాను. అలాగే. భవతి భిక్షాం దేహి. కావేరి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఈ అనసూయకి డౌట్ వస్తే లేనిపోనివన్నీ చేస్తుంది. కావేరి ఈ ఒక్కరోజు గుడికి వెళ్ళకపోతే కొంపలు మునుగుతాయా? ఒకవేళ నిజంగా నో, నా కావేరి అలాంటిది కాదు. భవతి భిక్షాం దేహి.